ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్రం ఓకే చెప్పింది. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లు తెలిపామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్రం ఓకే చెప్పింది. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లు తెలిపామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవని చెప్పారు. శాస్త్రీయంగా చేసిన కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉందన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే విషయంలో అధిష్టానానిదే నిర్ణయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఎవరి పేరు ప్రస్తావించలేదని ఢిల్లీలో మీడియా చిట్చాట్లో చెప్పారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. ఎవరిని అర్జెంటుగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే ఆలోచన లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ తీసుకునే దాదాపు అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. హైకమాండ్కు తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని, తెలియని వాళ్ళు అనుకుంటే చేసేదేమీ లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కులగణన చేశామని చెప్పారు. బీసీలు 5.5% పెరిగారని తెలిపారు. తాము చేసిన సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నామన్నారు సీఎం. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వివరించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు అందించారు. ఈ రెండింటితో బీసీలు, ఎస్సీలకు కలిగే ప్రయోజనాలు వివరించారు. దీంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి, భట్టీని ప్రశంసించారు ఖర్గే. కులగణన, ఎస్సీ వర్గీకరణపై నల్గొండ, మెదక్లో భారీ బహిరంగ సభలు పెడుతున్నామని, వీటికి రావాలని ఖర్గేను ఆహ్వానించారు రేవంత్. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్లు ఉన్నారు. ఖర్గేతో భేటీ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి నేతలు. పీసీసీ కార్యవర్గంపై చర్చించారు. 1-2 రోజుల్లో పీసీసీ కార్యవర్గంపై ప్రకటన ఉంటుందన్నారు సీఎం రేవంత్. సామాజిక న్యాయం ప్రకారం కొత్త పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించున్నట్లు తెలుస్తోంది. పదవుల పంపిణీలో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గంలో 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉంటారని సమాచారం. పీసీసీ కార్యవర్గంతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్, ఇతర నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు మంత్రులు. చాలా మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. యూజీసీ కొత్త రూల్స్ పై వేరే రాష్ట్రాలతో కలిసి కేంద్రంతో పోరాడతామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు మంత్రులు. హైదరాబాద్ సహా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరంలోనూ ఐటీ విస్తరిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సెంటలియాన్, హెచ్పీ రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు సెక్రటేరియట్లో మంత్రితో భేటీ అయ్యారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు గ్రామాల్లో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకొని వారికి ఉపాధి కల్పించాలన్నారు శ్రీధర్ బాబు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న టాలెంట్ కు సంబంధించి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఆ పట్టణాలకు కూడా మరి పెట్టుబడులు తీసుకురావాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతాము. దాంట్లో భాగంగానే చాలా మందిని కూడా ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. వైస్ ఛాన్సలర్ల నియామకం, ప్రొఫెసర్ల నియామకంలో యూజీసీ నిబంధనలు రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రాల హక్కులు కేంద్రీకరణ చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా బాధపడుతున్నాయని తెలిపారు. త్వరలో కేరళలో అన్ని రాష్ట్రాలు సమావేశమవుతాయని చెప్పారు. యూజీసీ నిబంధనలు మార్చేలా కేంద్రంపై పోరాడతామని చెప్పారు. యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ కానీ, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్,
కమిషనర్స్ పోయి పాల్గొని మనకు సంబంధించి మన పే ప్యారిటీ కరెక్ట్ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టే అప్పుడు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తుండే. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ముందుకు రాకపోవచ్చు, కానీ వారి హక్కులను రాష్ట్రానికి వారి రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను కూడా కేంద్రీకృతం అవుతుంటే వారు మాట్లాడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారి ఉందని. కానీ వారికి కూడా బాధ ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీకాంతాచారి లాంటి విద్యార్థులు 4 కోట్ల ప్రజలు కొట్లాడితే తెలంగాణ వచ్చిందన్నారు. 55 రోజుల పాటు 1,03,000 మంది ఉద్యోగులతో కులగణన చేయించామన్నారు. 55 రోజులు 1,03,000 మంది, రోజు 8 నుంచి 10 ఇండ్లే. అంటే ఎంత శాస్త్రీయంగా చేయాలి చెప్పండి. కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోల్పోయినరు. పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి గారు మొదలుపెట్టి సకల జనం 4 కోట్ల మంది కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ. దేశానికే మార్గదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ను అసెంబ్లీ, కేబినెట్ లో పెట్టలేదని, అది కేసీఆర్ ఇంటికే పరిమితమైందన్నారు. సర్వేలో పాల్గొన్న వారే కులగణనపై మాట్లాడితే అర్థం ఉంటుందన్నారు. బీజేపీ మతం పేరుతో దేశంలో విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు పొన్నం ప్రభాకర్. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభను మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకి ఏం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది. మీరు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఇండియాకు లాభం జరుగుతుందని ప్రధాని మోదీ ఊదరగొట్టారని, అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. 104 మంది భారతీయులు అమెరికాలో ఇల్లీగల్ గా ఉన్నారని, సంఖ్యలు వేసి పంపించినా కేంద్రం స్పందించలేదని ఫైర్ అయ్యారు. అమెరికా ఎంబసీతో ప్రధాని మోదీ కానీ, విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 భారతీయులను ఇట్లా తీసుకొస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్పలేరు, పార్లమెంట్ చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డయేరియా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతానికి బట్టిగూడెం జెండావాడలో మిషన్ భగీరథతో మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అమృత్ పథకంతో నియోజకవర్గానికి నీళ్లందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. సుమారు 69 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నీళ్లు పాడు కావడం వలన చాలామంది సిక్ అయినారు. చెన్నూరు టౌన్లో మంచినీటి సరఫరా ఏదైతే అమృత్ స్కీమ్ నెట్వర్క్ చేసిన తర్వాత గోదావరి నుంచి చెన్నూరు టౌన్కి సప్లై చేయడానికి సిద్ధంగా. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మస్కట్లో జరిగిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజన్న కళ్యాణం తొలిసారిగా మస్కట్లో జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. రాజన్న కళ్యాణంలో ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో వివిధ రంగాలకు బొగ్గు అత్యంత కీలకమైన ఇంధనమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మరింత పోటీ పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 10 విడతల పాటు 184 బ్లాక్స్ వేలం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థులు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాల్లో మైనింగ్ రంగం చాలా కీలకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశంలో బొగ్గు ద్వారానే 74% విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలో ఉందని చెప్పారు కిషన్ రెడ్డి. కోల్ మైన్స్ కీ యాక్టివిటీస్ ను 5G డ్రోన్ ఆధారిత రిమోట్ మానిటరింగ్ ద్వారా సర్వేలైన్స్ సిస్టమ్ ను ప్రారంభించామన్నారు. ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా డైలీ వైజ్ మానిటరింగ్ చేస్తారు, ఉదయం సాయంకాలం. ఈరోజు కోల్ ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సప్లై అయింది, ఎంత పవర్ జనరేషన్ అయింది అనే విషయాన్ని మేము ప్రతిరోజు ప్రధానమంత్రి గారికి ఉదయం సాయంకాలం తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం. కోల్ డీకోల్డ్ అయినటువంటి మైనింగ్స్ను మరి మైన్ క్లోజర్ యాక్టివిటీ ద్వారా గిరినరీ డెవలప్మెంట్ చేయడము, మళ్ళీ దాన్ని పునరుపయోగించుకో కోసం భూములను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కోల్ మినిస్ట్రీ ద్వారా
మరి ఈరోజు అనేక రకాల గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం కూడా మా యొక్క పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కోల్ ఇండియా కంపెనీ కానీ, నైవేలి కంపెనీ కానీ. 2029 వరకు 500కు పైగా సాంప్రదాయ జల వనరులను పునరుజ్జీవింపచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2024 జనవరి నుంచి నవంబర్ వరకు 2372 హెక్టార్లలో 54 లక్షలకు పైగా మొక్కలు నాటామని చెప్పారు. ఏక్ పేడ్ మాకే నామ్లో భాగంగా 2024 జూలై 25న ఒక్కరోజే 11 కోల్ మైనింగ్ యాక్టివిటీ ఉన్న రాష్ట్రాల్లో 10 లక్షల మొక్కలు నాటామన్నారు కిషన్ రెడ్డి. మేము ఈరోజు గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉదాహరణకు నైవేలి కంపెనీ భారతదేశంలో పిఎస్యూలలో అత్యధికమైనటువంటి గ్రీన్ ఎనర్జీ డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీలలో మా కోల్కి సంబంధించినటువంటి పిఎస్యూ ఉంది. కాబట్టి ఒక దిక్కు 2 రకాల సైమల్టేనియస్గా, ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత విద్యుత్ శాఖది. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి, ప్రైవేట్ సెక్టార్తో కలిసి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ చేయడం కోసం, మరి రినబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై మండలిలో పోరాడతానన్నారు కరీంనగర్ బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజురెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. అటు నల్గొండలో నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల కోసానికి పోరాటం చేయడానికి నన్ను గెలిపించిన తర్వాతనే మీ సమస్యలు ఏదన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాకా వాళ్ళకు వెంబడబడి మెడలోంచి పనిచేపిస్తానని నేను తెలియజేస్తా ఉన్నా. ఓమన్ దేశంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆది శ్రీనివాస్, పైడి రాకేష్ రెడ్డి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం తొలిసారిగా మస్కట్లో జరగడం ఆనందదాయకమన్నారు ఆది. భక్తుల కోరికలు తీర్చే స్వామివారి కృప అందరికీ ఉండాలన్నారు. బర్కసిటీ ఓమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో జీహెచ్ఎంసీ ఫ్లోర్ కమిటీ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. 25న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారని ఆరోపించారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తోందని విమర్శించారు. జనవరి 25 వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి చెల్లించలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారని ఆరోపించారు కేటీఆర్. చలనం లేని సీఎం రేవంత్ రెడ్డి, బాధ్యత లేని సర్కారు వల్లే మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరు పెడుతుందని విమర్శించారు. ఎకరైనా సాగు సంక్షోభాన్ని తీర్చి అన్నదాతల ఆత్మహత్యలను ఆపాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో పంజాబ్నే తలదన్నే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం పెట్టుబడికి పత్తా లేదు, దిగుబడికి దిక్కులేదంటూ ఎక్స్లో పోస్టు చేశారు కేటీఆర్. గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు హాస్పిటల్ పాలు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు 100ల్లో జరిగాయని ఆరోపించారు. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. హాస్పిటల్ పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ చేశారు హరీష్. రాష్ట్రంలో పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తుందని ఆరోపించారు. జనవరి 25 వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదన్నారు. కొంతమంది ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారని తెలిపారు దేవి ప్రసాద్. 61 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులకందరికీ కూడా పదవి విరమణ ప్రారంభమైంది. 25 వరకు దాదాపుగా 8764 మంది రిటైర్ అయినారు. రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా దాదాపుగా ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి దాని మీద ప్లానింగ్ చేసుకుంటారు. ఉద్యోగి తను దాచుకున్న డబ్బులు కూడా ఇవాళ ఉద్యోగుల డబ్బుల్ని ఉద్యోగులకు ఇవ్వడానికి
ఇవాళ ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా పాలన చేయాలన్నారు. లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు బీఆర్ఎస్ లీడర్లు. ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. రేపు వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కేజ్రీవాల్. దీనిపై ఢిల్లీ ఎల్జీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు రావడంతో హస్తినలో హై డ్రామా నడిచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. 36 ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన పార్టీ దేశ రాజధానిలో జెండా ఎగరేయనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే హస్తినలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై ఢిల్లీ ఎల్జీకి బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ విచారణకు ఆదేశించారు. కేజ్రీవాల్ ను విచారించేందుకు వచ్చిన ఏసీబీ అధికారులను ఆప్ లాయర్లు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఏసీబీ అధికారులు. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీజేపీ అన్నారు ఆప్ నేత సంజయ్ సింగ్. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్లోని ప్రభుత్వాలను కూల్చిందన్నారు. కమలం పార్టీ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎల్జీ తమ కంప్లైంట్ పై కూడా అంతే వేగంగా విచారణ చేపట్టాలన్నారు సంజయ్ సింగ్. एक बेईमान पार्टी है इस देश में भारतीय जनता पार्टी, जो तोड़ तोड़ के विधायकों को, सरकारों को गिराती है. हमने उस पूरे मामले की शिकायत खुद से दी है और जांच की मांग की है. एलजी चिट्ठी लिख रहे हैं एसीबी को, एसीबी पहुंच रही है, यहाँ जा रही है, वहाँ जा रही है. अरे क्यों? मैं खुद आ गया शिकायत करने. जांच कराइए इस पूरे मामले की. కేజ్రీవాల్ ను ప్రశ్నించడానికి ఏసీబీ దగ్గర సరైన నోటీసులు లేవన్నారు ఆప్ లీగల్ సెల్ చీఫ్ సంజీవ్ నసియార్. బీజేపీ సూచనల మేరకే కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు వచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. और ना उनके पास कोई इंस्ट्रक्शंस थी और 1.5 घंटा लग गया उनको नोटिस मंगवाने में. नोटिस भी बाहर से तैयार होकर आया. उस नोटिस को सर्व करके गए हैं. हम उसको स्टडी करके लीगल रिकॉर्ड्स जो भी होगा उसका रिप्लाई होगा वो देंगे हम लोग. उसमें ऑरल हमने पूछा कि बताइए कंप्लेनेंट कौन है. उन्होंने कहा एलजी का पीएस कंप्लेनेंट है, लेकिन उस नोटिस के अंदर इस तरह का कोई उल्लेख नहीं है. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆప్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ నేత వీరేంద్ర సచ్దేవ్. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అసత్య ఆరోపణలపై చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఢిల్లీలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నారు వీరేంద్ర సచ్దేవ్. ये नहीं चलेगा कि आप कुछ भी बकवास करेंगे और उसका परिणाम आप नहीं भुगतेंगे. आपने जो आरोप लगाए हैं घटिया, बेबुनियाद हैं. अगर आपके पास तथ्य हैं तो रखिए, नहीं तो फिर इसका परिणाम भुगतने के लिए तैयार रहिए. कानून अपनी प्रक्रिया से काम करता है. हमने शिकायत राइटिंग में दी है. अगर संजय सिंह को कुछ कहना है लिखित में कहें, लेकिन मैं फिर कह रहा हूँ कानून की जो दायरा है वो कानून अपना काम करेगा. హస్తినల్లో గెలుపుపై ఆప్ బీజేపీ ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఆప్ నేతలు. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమంటున్నారు కాషాయ లీడర్లు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీని ఓడించేందుకు కుట్ర జరిగిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల మధ్య ఉన్న 5 నెలల గ్యాప్లో 39 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయన్నారు. బీజేపీని గెలిపించేందుకే ఇతర రాష్ట్రాల వారిని భారీగా ఓటర్ లిస్టులో చేర్చారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలన్నారు ఇండియా కూటమి నేతలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆ రాష్ట్ర ఓటర్ లిస్టులో భారీ వ్యత్యాసాలున్నాయన్నారు. శివసేన యూబీటీ నేత సంజయ్ రావుత్, ఎన్సీపీ, ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎన్నికల మధ్య 5 నెలల గ్యాప్ వచ్చిందన్నారు. ఈ టైంలో 39 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు. అతి తక్కువ కాలంలో అంతమందికి ఓటాకు రావడం అనుమానాస్పదంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. In a period of 5 months, these parties won. And Vidhan Sabha 2024, 39 lakh new voters were added in Maharashtra. Now the question is,
why are more voters being added in 5 months after the Lok Sabha election than are being added in 5 years? Who are these 39 lakh people? To give an idea of what happened here, the voting population of Himachal Pradesh was added to the voting list of Maharashtra after Lok Sabha elections. Second point, why were there more registered voters in Maharashtra than the entire voting population of Maharashtra? మహారాష్ట్రలో గెలుపు కోసం ఇతర రాష్ట్రాల వారిని ఓటర్ లిస్టులో చేర్చారన్నారు రాహుల్ గాంధీ. అధికార బీజేపీ కూటమికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించిందన్నారు. దీంతో మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాను మించిపోయిందన్నారు. 5 నెలల్లో పెరిగిన ఓటర్ల సంఖ్య దాదాపు హిమాచల్ ప్రదేశ్ జనాభాకు సమానమన్నారు. దీనికి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలన్నారు రాహుల్. BJP in Lok Sabha gets 1.9 lakh votes. And then in Vidhan Sabha, they get 1.75 lakh votes. And most of those voters that provided the BJP with their victory, it is the case in multiple constituencies, it is the case in Shiv Sena constituencies, Congress constituencies, NCP constituencies. The leader of the opposition has said this in Parliament House. The Election Commission has not responded. Now, the only reason they would not respond is that there is something wrong with what they have done. సోషల్ మీడియా పోర్న్ కంటెంట్ పై నియంత్రణ అవసరమన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. దీనిపై 2019లో అప్పటి చైర్మన్ వెంకయ్య నాయుడు ఓ కమిటీ వేశారన్నారు. 2020 జనవరి 25న కమిటీ నివేదిక సమర్పించిందన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ కమిటీ నివేదికను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు పోర్న్ కంటెంట్ అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆన్లైన్ లైంగిక వేధింపులు అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు జయరాం రమేష్. That's all for now.